హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో నటించి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. హిందీ, తమిళ్ పరిశ్రమల్లో బిజీగా ఉన్న పూజ రెట్రోతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ తమిళ్ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో రెట్రో సినిమా సంగతులు పంచుకున్నారు. ఇక శ్రీదేవి బయోపిక్ పైన కూడా స్పందించారు. ఒకవేళ శ్రీదేవి బయోపిక్ ఖరారైతే అందులో నటిస్తారా అని అడగ్గా, ఇప్పటికే గద్దలకొండ గణేష్ సినిమాలోని పాటను ఉద్దేశించి ఎల్లు వచ్చి గోదారమ్మలో నటించారని నవ్వుతూ చెప్పారు. ఆ అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. ఎవరి బయోపిక్ లోనైనా నటించడం తనకు ఇష్టమేనని అన్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు సిద్ధమన్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తారని పూజ చెప్పారు. ఇక రెట్రో గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో 15 నిమిషాల నిడివిగల సన్నివేశాన్ని తాను, సూర్య సింగిల్ టేక్ లో పూర్తి చేసినట్టు తెలిపారు. అది యాక్షన్, డాన్స్ మిళితమైన సీన్ అన్నారు. సుమారు 3 రోజులు రిహార్సల్స్ చేశారన్నారు. ఇక చివరిగా పూజ తెలుగులో 2022లో రాధేశ్యామ్ ఆచార్య F3 స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ్ మూవీ జననాయగన్లో హీరోయిన్ గా నటిస్తున్న పూజ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇక పూజా హెగ్డే పేరెంట్స్ మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డేలది కర్ణాటకలోని మంగళూరు. కానీ పూజ ముంబైలో పుట్టి పెరిగింది. ఆమెకి తన మాతృభాష అయిన తులుతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా మాట్లాడగలదు. ఆమె కాలేజీలో చదివేటప్పుడు తన తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది. దీంతో పూజాకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది. అప్పుడే ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీలు, డాన్స్ పోటీల్లో పాల్గొనేది. ఇక 1990లో జన్మించిన పూజా హెగ్డే 2010లో ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికైన అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత 2012లో తమిళ సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇక పూజ 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి పూజా హెగ్డే జర్నీ మనందరికీ తెలిసిందే.